నమస్తే అండి అందరికీ. నేను మీ జయలక్ష్మి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మా ఇంటి పండగ అనమాట. అంటే మా ఇంట్లో చేసుకున్న పండగ వినాయక చవితి. ఇలా జరుపుకున్నాం సింపుల్గా. మన ఇంట్లో రోజు పూజ ఎలా ఉంటుందో పండగ రోజు కూడా అలాగే సింపుల్గా పూజలు ఉంటాయి అన్నమాట. మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దామా? వచ్చేయండి. హాయ్ నాన్న, ఏం చేస్తున్నావు తల్లి? మమ్మీ ఈరోజు ఏం లేదు, ఓన్లీ పరమాన్నం ఒక్కటి వండుతున్నాను. గట్టిపప్పు, అన్నం, టమాటా పచ్చడి, కాకరకాయ ఫ్రై. వావ్, అంతేనా? దేవుడి దగ్గర అయితే అదొకటేనా? ఇంకా పాయసం పొంగల్ ఒక్కటేనండి. కొబ్బరికాయ కొట్టుకొని అలా చేస్తున్నాం అనమాట. ఇదిగో స్టవ్ మీద అయితే అవి అవుతూ ఉన్నాయి, రెడీ చేస్తున్నాము. ఇంకా ఒకవైపు మా వారైతే దేవుడికి అలంకరణ చేస్తూ ఉన్నారనమాట. అలా చక్కగా గరిక అవన్నీ తీసుకొచ్చాము, పత్రి అవన్నీ చక్కగా వినాయకుడిని, మట్టి వినాయకుడిని తెచ్చుకొని అలా సింపుల్గా అయితే రోజు ఇట్లానే మన పూజ అవుతూ ఉందన్నమాట. ఏదైనా మన ఇంట్లో సింపుల్గానే ఉంటుందండి. నేనైతే ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి చూసేది ఏంటంటే, నేను ఒక మట్టి వినాయకుడిని తెచ్చుకొని చక్కగా మేము చిన్నపిల్లలప్పుడు జరిగిన విషయాలన్నమాట తెచ్చుకొని, మా ఇంట్లో ఉంటాయి కదా జామ చెట్లు అవన్నీ, పువ్వులు చెట్లు అవన్నీ పత్రి తెచ్చుకొని చక్కగా పూజ అయితే కానిచ్చేవాళ్ళం. ఈరోజు హైదరాబాద్లో వర్షం అండి, ఫుల్గా చూసారా ఎలా ఉందో. ఫుల్గా అయితే ఆగకుండా నాన్ స్టాప్ వర్షం అయితే కురుస్తూనే ఉంది అలా అనమాట. ఫుల్గా వర్షం కురుస్తుంది. ఇంక ఇంట్లోనే కాబట్టి మనం పూజ చేస్తున్నాం. మన ఇంటి బయట అపార్ట్మెంట్లో పోయిన సంవత్సరం మనం పెట్టాం కదా వినాయకుడిని, అలానే మన పక్క అపార్ట్మెంట్ వాళ్ళు ఈ సంవత్సరం పెడుతున్నారనమాట వినాయకుడిని. మన ఇంటి ఎదురే ఉంది, పందిరి వేశారు చక్కగా. వేసే పాపం వినాయకుడిని ఆ వర్షంలోనే చేస్తున్నారండి. సాయంత్రం పూజ మన ఇంట్లో పొద్దుట జరుగుతుంది కదా, అక్కడైతే సాయంత్రం అనమాట. చాలా బాగా జరుపుతారు అక్కడ. పోయినసారి మనం పేట్ల మీద కూర్చున్నాము, దేవుడి దగ్గర పూజ చేయించుకున్నాం అనమాట. ఆ వీడియో కూడా మన ఛానల్లో, ఈ ఛానల్లో ఉంటుంది, లాస్ట్ ఇయర్ది. మీరు చూడాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను, చూడండి తప్పకుండా. చాలా బాగా జరిగింది. చక్కగా నేను మా పాప ఇల్లు అయితే పూజ చేయించుకున్నాం ఆ రోజు. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫుల్ వర్షం, ఇంకా పైకి వెళ్ళటానికి కూడా లేదు. ఇంకా బయట నుంచి చక్కగా అన్నీ పత్రి అవన్నీ మన తోటలో కొన్ని అలా తెచ్చుకొని పూజ అయితే ఇవాళ మన ఇంట్లో కానిస్తూ ఉన్నాం అనమాట. ఇంకా ఇలా సింపుల్గా అన్నీ చాలా సింపుల్గా జరుపుకునే ఏ పండగ అయినా ప్రతిరోజైనా మన ఇంట్లో ప్రతిదీ చాలా సింపుల్గానే జరుగుతుందండి. హడావుడి ఆర్భాటాలే ఉండవు. మేము చిన్నపిల్లలప్పుడు ఎలా ఉంటుందో అలా జరపటానికే ట్రై చేస్తాను నేనైతే. మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాను అనమాట. ఇప్పుడు ఎక్కువగా పువ్వులు అలంకరణ అవన్నీ అంటారు కదా, ఏమో తెలియదండి నాకు అవన్నీ. అయితే నేనైతే చక్కగా మన ఇంట్లో దొరికేవి, మన ఇంట్లో ఉండేవి వాటితోనే నేను పూజ అయితే కానిస్తూ ఉంటాను అనమాట. అలా అలవాటైపోయింది, అదే మైండ్లో ఉండిపోయింది నా చిన్నప్పటి నుంచి కూడా చక్కగా. ఇదిగో నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ. మా వారైతే పువ్వులు అన్నీ అదే పత్రి అంతా సర్దేసి చక్కగా అలంకరణ చేసిన తర్వాత దీపారాజన అయితే మొదలుపెట్టారు చేయడం. మా పాప అయితే పొంగలన్నం చేస్తూ ఉందన్నమాట. అందరం ఒక్కొక్క పని చేసుకుంటుంటే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇక్కడికి వస్తే ఇదిగో చూస్తున్నారు కదా, చక్కగా దీపారాధన అయితే అవుతూ ఉందన్నమాట. మన బుజ్జి గణపైకి చక్కగా భలే బాగుందండి. కళ్ళగా చాలా సింపుల్గా హాయిగా ప్రశాంతంగా పూజ అయితే మా ఇంట్లో జరుపుకున్నాము. ఎంత వర్షం వచ్చినా ఇంట్లోనే కాబట్టి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లో కూర్చొని చక్కగా పూజ చేసుకొని ప్రశాంతంగా పాయసం ఒక్కటైతే పెట్టామండి. ఎందుకో నిన్న ఏం చేయలేదు, ఇంకా అలా చేసేసామన్నమాట సింపుల్గా. ఆయనకేం కావాలో అది చేయించుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. అంతే మన ఇంట్లో నేను అనుకుంటాను ఎప్పుడు అలా జరిగింది. మరి ఎప్పుడైతే ఏదో ఒకటి చేస్తూ ఉండేవాళ్ళం. ఈసారి అయితే స్వీట్ ఒకటి పెట్టి పండ్లు అలా పూజ అయితే కానిచ్చేసాం అనమాట సింపుల్గా. ఇక్కడికి వస్తే కింద అదిగో పైన మళ్ళీ మనం రోజు చేసే దేవుడి దగ్గర కూడా అలా దీపారాజన అయితే వెలిగించేసి చక్కగా కింద అయితే పూర్తి చేసుకొని పైన కూడా వెలిగించి ఇంకా చక్కగా పూజ అయితే కానిచ్చాం అనమాట. నేను, మా పాప, మా వారు ముగ్గురు ఇంట్లో హాయిగా ప్రశాంతంగా పూజ అయితే జరిగిందండి. భలే హ్యాపీగా అనిపించింది. ఏదో అంటారు కదా, సింపుల్గా చేసుకుంటే ప్రశాంతత ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. అంతే, నేను అలానే చేస్తాను. నా చిన్నప్పటి నుంచే ఎలా చేస్తానో అలానే మా పిల్లలకు కూడా చెప్తాను. ఆర్భాటాలు హంగులు ఏమొద్దు, ఇలా చేసుకునే వాళ్ళం మేము. మీకు వీలైతే మీరు కూడా అలా చేస్తూ ఉండండి. చక్కగా మన వాతావరణానికి, పర్యావరణానికి అపకారం ఏం జరగకుండా హ్యాపీగా మట్టి వినాయకుడిని తెచ్చుకొని, మన పత్రి పువ్వులు అవన్నీ తెచ్చుకొని మన ఇంట్లో ఉన్నవి, లేకపోతే కొన్ని బయట తెచ్చుకొని అయినా సరే అలా చేసుకుందాం అనుకున్నాము. మన చిన్న తోటలో ఈరోజు
మన చిన్న తోటలోకి వెళ్ళి నిమజ్జనం చేద్దాం అనుకున్నామండి. ఒక టబ్బు పెట్టి వినాయకుడిని, మట్టి వినాయకుడే కదా, చక్కగా నిమజ్జనం చేద్దాం అనుకున్నాము ఉదయాన్నే. సరే ఇంకా ఎప్పుడూ చేయలేదు కదా, ఆ నిమజ్జన నీళ్ళన్నీ మన మొక్కలకి పోసేద్దామని అనుకున్నాము. కాకపోతే ఎప్పుడు చేయలేదు కదా, ఎందుకులే అని చెప్పి మళ్ళీ పెద్ద వినాయకుడి దగ్గర తీసుకెళ్ళి అయితే రోజుట్లానే మన ఇంటి ఎదురు పెద్ద వినాయకుడు ఉన్నారు కదా, అక్కడైతే పెట్టేసామన్నమాట. ఇది నిన్న తీసిన వీడియో కదండి, ఈరోజు వాయిస్ ఇచ్చి మీకు ఈరోజు అప్లోడ్ చేసి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. అది మన ఇంట్లో విషయాలు. చాలా సింపుల్గా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు మర్చిపోయి అడగటం, నాకు కమెంట్ చేయండి తప్పకుండా. మన పూజ అయితే ఇలానే ఉంటుంది కాబట్టి మీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు. మ్యాక్సిమం మన ఛానల్లో వచ్చే వాళ్ళంతా చూసి మన ఇంట్లో పూజ సింపుల్గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అన్నది నా ఉద్దేశం. అలానే చేస్తామండి మేమైతే. చక్కగా కొబ్బరికాయ అయితే ఇక్కడ కొడుతున్నాం అనమాట. అన్నీ వెనకటి కాలంలో మేము చిన్నపిల్లలప్పుడు 50 years బ్యాక్, 50 సంవత్సరాల క్రితం పూజలు మేము చూసిన పూజలు ఎలా ఉంటాయో అలా చేస్తూ, అలానే మా పిల్లలతో చెప్తూ కూడా అలా ఉందన్నమాట ఇప్పటికీ మన ఇంట్లో. మా పాపతో అదే చెప్తూ ఉంటాను ఎప్పుడు, ఇలా చేసుకోండి నాన్న మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా. మేము చిన్నపిల్లలప్పుడు ఇలా చేసేవాళ్ళం. మేమైతే బావిలో నిమజ్జనం చేసేవాళ్ళం అండి. వినాయకుడిని తీసుకెళ్ళి మన ఇంట్లో బావి ఉంటుంది కదా, పక్కింట్లో అయినా సరే, బావి లేని వాళ్ళు పక్కింట్లో ఉంటుంది కదా, అలా చేసుకునేవాళ్ళం అనమాట. చక్కగా చెరువులు, మంచి ప్రశాంతమైన చెరువులు, మంచినీటి చెరువులు అవి ఉంటాయి కదా, అప్పుడు అలా చేసేవాళ్ళం. ఇప్పుడంటే ఎక్కడ అవకాశం లేదు కాబట్టి, మరి ఊర్లల్లో ఇంకా అలా ఉందేమో. హైదరాబాద్లో అయితే హుస్సేన్ సాగర్లో చేస్తుంటారు కదండి. మరి మేము ఎప్పుడు మన ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నా చక్కగా తీసుకెళ్ళి మన ఇంటి ఎదురు పెడతారు కదా వినాయకుళ్ళని, పందిరి వేసి చక్కగా బయట చక్కగా పూజలు చేస్తారు కదా, అక్కడైతే పెట్టి వస్తుంటాం అనమాట. ఈ సంవత్సరం కూడా అలానే చేసాం. హారతి తీసుకోండి అందరూ, మన దేవుడి దగ్గర హారతి అనమాట. ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిందండి. ఆ దేవుడు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ జయలక్ష్మి. ఇప్పుడు కూడా అలానే సేమ్ అనమాట. ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది. హాయిగా హారతి మేము తీసుకున్నాం, మీరు కూడా తీసుకోండి. అయిపోయిందండి పూజ అయితే. ఇంకెక్కడి నుంచి మేము కూడా వెళ్ళి దండం పెట్టుకొని, మావారి చేతులతో అయితే పూజ అయిపోయింది ఈ సంవత్సరం కూడా. అలానే చక్కగా మా పాప దండం పెట్టుకుంటుంది. ఇంక తర్వాత నేను కూడా దండం పెట్టుకొని అలా పూజ అయితే కానిచ్చేసి మధ్యాహ్నానికి భోజనాలు అవి చేసుకొని చక్కగా ఏం చేయలేదండి వంటలు ఈ సంవత్సరం. మామూలుగానే ప్రశాంతంగా అలా జరిపేసుకున్నాం అనమాట. తెలీదు ఎప్పుడేం జరుగుతుందో మనకు తెలియదు కదా, అలా జరుగుతూ ఉంటుంది. నేనైతే అనుకుంటాను ఆ భగవంతుడి చేతుల్లోనే ఉంటుంది అన్నీ. మనం చేయాలనుకున్న కొన్ని అవ్వండి ఒక్కోసారి మనకు తెలియకుండానే చాలా చేస్తాము. అది ఎలా జరిగింది, భలే ఉంది కదా, ఎంత బాగా మనం అనుకున్నది ఒకటి జరిగింది, ఒకటి చాలా బాగా జరిగింది అనుకుంటుంటాము. ఈ సంవత్సరం అయితే ఇలా అయింది. నేను ఇక్కడ ఇంకా అప్పుడే నేను కూడా స్నానం చేసి వచ్చి ఇంకా దండం పెట్టుకుంటున్నాను. వీడియోలు తీస్తూ ఉన్నాను కదా, మన గుర్తుల కోసం అండి, ఎప్పటికీ ఉంటాయి కదా, అందుకని చెప్పి ఎక్కువగా నేను ఛానల్లో అయితే మన గుర్తుల కోసం, మొక్కలైనా మన ఇల్లైనా మన పూజలైనా అలాంటివన్నీ ఎప్పటికీ మా గుర్తుల కోసం ఉంటాయి, మేము చూసుకోవచ్చు కదా అని చెప్పి అప్లోడ్ చేస్తూ ఉంటానన్నమాట. మనం సెల్లులో స్టోరేజ్ ఎక్కువ అవుతుంది కదండి, ఇలా అయితే మనం మంచిగా ఎప్పటికీ చూసుకుంటూ ఉండొచ్చు ప్రశాంతంగా అని చెప్పి. పోయిన సంవత్సరం వీడియో కూడా భలే వచ్చిందండి అసలు. నేను లింక్ ఇస్తాను, తప్పకుండా మర్చిపోకుండా చూడండి. నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను ఆ వీడియో. భలే అంటే భలే బాగుంది. చక్కగా పూజ అయితే మన ఇంటి ఎదురు వినాయకుడిని నిలబెట్టాం కదా పోయిన సంవత్సరం అందరం కలిసి, అపార్ట్మెంట్ వాళ్ళం. ఆ పూజ, వంటలు, మళ్ళీ చక్కగా తర్వాత మేము పూజ చేయించుకునే రోజు తీసిన వీడియో అవన్నీ ఉంటాయి. వంటలు కూడా ఎంత బాగండి, దాదాపు ఎన్ని వందల వేల మంది వచ్చారు పోయిన సంవత్సరం. భోజనాలు అవన్నీ కూడా ఆ వీడియో కూడా ఉంది, అన్నీ కలిపి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. లింక్ ఇస్తే తప్పకుండా చూడండి మర్చిపోకుండా. పోయిన సంవత్సరం మన వినాయకుడి దగ్గర, మన ఇంటి ముందు వినాయకుడిని నిలబెట్టాం కదా, అప్పుడు భోజనాలు పెట్టారు కదమ్మా. ఎన్ని వేల మందికి పెట్టారు నాకు గుర్తులేదు, నీకు గుర్తుందా ఏమన్నా? దాదాపు 4,000 మందికి పెట్టారని చెప్పారమ్మా. అవునా? ఇంతకీ సరే కానీ మన వాళ్ళందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పావా లేదా? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అది అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మరొకసారి నేను మీ విజయలక్ష్మి. తప్పకుండా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా మన బుజ్జి వినాయకుడిని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. చూసారా, ఇదనమాట మన వినాయకుడు. ఎంత కళగా, ఎంత బుజ్జి వినాయకుడు, ఎంత చక్కగా ఉన్నారు కదా. కిరీటం పెట్టుకొని చిన్ని గుడికి వేసుకొని చక్కగా, దానికి తగ్గట్టు వర్షం ఫుల్గా భలే ఉందండి. నిన్నటి వీడియో కదా ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను కదా, భలే అంటే భలే ఉంది అసలు. ఇంట్లోనే అలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాము. ప్రశాంతత అనేది మన దగ్గరే ఉంటుందని నా నమ్మకం అనమాట. ఎంతలో ఉంటే అంతలో చక్కగా చేసుకొని హ్యాపీగా ఆనందంగా ఉండటమేనమాట నా అలవాటు. అది కావాలి ఇది కావాలి ఏముండదండి. ఈ సంవత్సరం కూడా మర్చిపోయాను, ఈ సంవత్సరం కూడా మన ఇంటి ఎదురు వినాయకుడిని పక్క ఇంటి వాళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు పెట్టారు కదా,
మరి ఈ సంవత్సరం ఎలా భోజనాలు జరుపుతారో వాళ్ళు అదంతా నాకైతే ఇంకా ప్రస్తుతానికి మనకు తెలీదు. చేసేటప్పుడు చూడాలి మనం ఇంకా. తర్వాత పోయిన సంవత్సరం మాత్రం మన ఇంట్లోనే చేశారు వంటలు, అవన్నీ వీడియో పెట్టానండి. ఎంత బాగా వచ్చిందంటే నిజంగా భలే అంటే భలే ఉంది అసలు. ఆ వీడియో వంటలు కానీ, భోజనాలు కానీ, పూజలు కానీ పోయిన సంవత్సరం ధూమ్ ధామ్గా సూపర్గా అయితే జరిగినాయండి. వినాయకుడు అయితే చాలా బాగా జరిపించుకున్నారు. వర్షం కూడా లేదు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అయితే ఫుల్గా వర్షం అనమాట. మన వినాయకుడు అయితే లైటింగ్లో ఇలా ఏమంటారు, దీపాల వెలుగులో అలా మెరిసిపోతూ హ్యాపీగా అనిపించింది. నాకు చూస్తుంటేనే కనులు విందుగా ఉంది. మనం గుర్తుగా ఎందుకు ఉంచుకోకూడదని చెప్పి వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను అనమాట. ఎప్పటికీ చూసుకోవచ్చు కదా, పోయిన సంవత్సరం చేసిన వీడియో ఇప్పటికీ చూసుకుంటున్నాం కదా. అలాగే ఇది కూడా అండి. ఎంత చిన్నగా ఉందా పూజ, పెద్దగా చేసామా కాదండి. పూజ చేసుకొని మనశ్శాంతిగా ఉన్నామా, ప్రశాంతంగా ఉన్నామా లేదా అన్నదే కావాలన్నమాట. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎంత తక్కువ పూజ చేసినా దేవుడు బాగా చూడాలి అందరినీ అని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అలాగే చూసారా, పూజ అంతా అయిపోయింది. అంటే రోజంతా వర్షం పడుతూనే ఉందండి ఆగకుండా. అలా ప్రొద్దుటి నుంచి మొదలుకొని ఎప్పుడు బయటకు వచ్చి చూసినా వర్షం పడుతూనే ఉంది. నైట్ అలా పడుతుందనమాట. ఈరోజు అంటే నిన్న పండగ కదా, ఈరోజు అయితే కొంచెం పర్వాలేదు, వర్షం అయితే లేదు, కొంచెం బాగానే ఉంది. కానీ ముందు ముందు వస్తుందేమో సాయంత్రం వరకు అయితే. నిన్నైతే ఎంత బాగుంది చూడండి. ఇది సపోటా చెట్టు అనమాట. మన ఇంట్లోనే ఇలా చేయబెడితే అందే అంత దగ్గరగా ఉంటుందన్నమాట. నాకు భలే ఇష్టం అండి. ఇక్కడైతే ఫుల్ మొక్కలు ఉంటాయి మనకి. ఆ మొక్కలు చాలవా అని చెప్పి నేనైతే మళ్ళీ చాలా మొక్కలు పెట్టుకున్నాను. నాకు అంత ఇష్టం అనమాట. ఇదిగోండి నేను మీ జయలక్ష్మి. ఇలా ప్రొద్దుటే స్నానం చేసి వచ్చి వాళ్ళు పూజ చేస్తున్నారు కదా, నేను కూడా జాయిన్ అయ్యాను దాంట్లో. ఇంకా నాకు వీడియోలు ఉంటాయి కదా, మరి చేయాలి కదా. చేస్తూ మధ్యలో దండం పెట్టుకుంటూ చిన్న చిన్న పనులన్నీ చేసుకుంటూ అన్ని రకాల చేయాలి కదండి. మరి ఇంటి వెళ్ళాలంటే తప్పదు కదా. దానికి తోడు నాకు తోడు మా పాప మా వారు కూడా చాలా హెల్ప్ చేస్తారండి. అందుకని చెప్పి మా పూజ అయితే ఘనంగా, అంటే చిన్నగా అయినా సరే మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకోవడం అయితే నిన్న మాకు జరిగిపోయిందనమాట. ఎంత హాయిగా ఉంది నా మొహంలో, చూస్తున్నారు కదా నవ్వు, నేను మా పాప అలా అయితే ఉన్నాం అనమాట. హ్యాపీగా భలే జరిగిందమ్మా పూజ అని చెప్తుంది. ఎలా జరిగింది నాన్న? బాగా జరిగింది మమ్మీ. సింపుల్ గా అన్న దానికన్నా ఏమంటారు, మనం చాలా పీస్ఫుల్ గా చేసుకున్నాం అనమాట. పీస్ఫుల్ చాలా ఇంపార్టెంట్ కదా, అదనమాట. విన్నారు కదా, అలా మా పిల్లలకి అలానే నేర్పించాను అనమాట. అలానే చక్కగా ఆర్భాటంగా అంగరంగ వైభవంగా ఎన్నో రకాలు తెచ్చి చేయాలన్నది కాకుండా, ఎంత బెల్లం ముక్క పెట్టైనా పంచదార పెట్టైనా 2 పువ్వులు పెట్టి 2 పత్రిలు పెట్టి చేసుకునే పూజ కూడా పూజేనని నేను చెప్తూ ఉంటాను. ఇదేమో మన ఇంటి ఓనర్స్ అమ్మమ్మ వాళ్ళు పంపించారండి. కుడుములు, గారెలు, పరవాణం పంపించారు. నేను కూడా వాళ్ళకి మనం చేసింది ఇచ్చేచ్చామన్నమాట. ఇదేమో నిన్న సాయంత్రం వీడియో అండి. మా పాప మళ్ళీ దీపాలు వెలిగించి చక్కగా పూజ చేసుకొని దండం పెట్టుకుంటుంటే వీడియో తీశాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు వచ్చినట్లయితే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన పూజ ఎలా ఉందో కమెంట్ చేయండి అబ్బా. మన దేవునికి దండం పెట్టుకోండి. వినాయకుడికి తండ్రి ఎక్కడున్నా అందరూ చల్లగా చూడాలి. బుజ్జి బుజ్జి గణపయ్య చక్కగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. థ్యాంక్ యూ అండి. నేను మీ జయలక్ష్మి. నమస్తే అందరికి. మళ్ళీ